నా పేరు గోపి. నేనెవరికి పెట్టను టోపీ, కానీ నాకు కొంచెం టెంపర్. ఐఎమ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. నేను నా డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టడానికే పుట్టా. ఫుల్లీ యాసిడ్ లోడెడ్, ఆఫ్ మైండెడ్, 100% కంప్లీట్ వర్క్. రే రంగా, ఫోన్ చూడు. పని జాగ్రత్తగా చేయమని చెప్పు. హలో, నేను రంగాని చెప్పమ్మా. ఫోన్ రావు గారికి ఇవ్వండి. నాకు చెప్తే రావు గారికి చెప్పినట్టే అమ్మా. అబ్బచ్చా, ఆయన బాత్రూమ్కి వెళ్తే మీరు కూడా వెళ్ళినట్టేనా? జోకులు వాయిస్తావే. క్లీనింగ్ కూడా బాగా చేస్తా. మనకు కావాల్సింది అదేనమ్మా. పని అవ్వాలి, యాసిడ్ మిగలాలి. 100 అవుతుంది. బాగా ఎక్కువ కదా. క్లీనింగ్ కన్స్ట్రక్షన్ ఏం లేదా? పోనీ గిఫ్ట్ కింద మిమ్మల్ని యాసిడ్తో క్లీన్ చేయనా? అంత గిఫ్ట్ మనకు వద్దులే అమ్మా. ముందు 50, పని అయిపోయినాక 50. పని అయిపోయాక డబ్బులు ఇవ్వకపోతే? డబ్బు తీసుకుని నువ్వు బారిపోతే? నాకు క్లీనింగ్ చేయటమే వచ్చు, మోసం చేయటం రాదు. ఓకే సరే, ఫార్మాలిటీ కోసం నీ వర్క్ జీమెయిల్లో నాకు మెయిల్ పెట్టు. యాసిడ్ చూడు, తప్పు లేదు, దాన్ని మీద పోసుకుంటే కాలిపోతావు. అబ్బా, మీకు రావు గారి అడ్రస్ తెలుసు కదా, వచ్చేసాయి. 1 అవర్లో వస్తా. రావు గారు ఉన్నారా? అరే నువ్వేంట్రా నాకంటే వరస్ట్గా ఉన్నావా? వరస్ట్గా ఉంటే వర్కర్ కాకూడదని రూల్ లేదు కదా డియర్. అబ్బా, మిర్చి సినిమా మేము చూసాం. అబ్బా, నీ మీద అస్సలు నమ్మకం లేదురా. నమ్మాలి డ్యూడ్, కట్అవుట్ చూసి కొన్ని. ఓకే పోరా పో. రే, ఆ బాత్రూమ్ లోపల చాలా కంపుకుందిరా. మీకు బాత్రూమ్ లోపటే కంపుందేమో, నాకు వైఫైలా ఎప్పుడు ఉంటుంది డ్యూడ్. అమ్మా, అక్కడ కూడా క్లీన్ చేయమా జరా. రేయ్, నేను బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు టైపు. ఆయన ముంబైలో అక్కడ ఉచ్చపోయిస్తే నేను హైదరాబాద్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. ఇక ఇండస్ట్రీకి బ్యాండే. కాంట్రవర్సీ చేయకు, ఇండస్ట్రీలో తొక్కేస్తా. తొక్కితే తొక్కించుకోవటానికి నేను కారు బ్రేకో కరివేపాకో కాదు, కరెంటు తీగ. ముట్టుకుంటే కాలిపోతావు. జాగ్రత్త ఇండస్ట్రీలో. అయినా ఇండస్ట్రీలో తొక్కేది నన్ను కన్నా టాలెంట్ కాదు. చూద్దాం. చూసుకో, నాకు ఇండస్ట్రీలో ఏ గ్రౌండ్ లేదు, నేను సింగిల్. డైలాగ్ కూడా బాగానే కొడుతున్నావులే. ఆకలితో ఉన్న పిల్లికి పాలు దొరికితే ఇలాగే ఉంటుంది. అవకాశాలు రావాలిగా, నేను చూస్తా. నా ప్రతిభకున్న అదృష్టం తోడైతే అవే తోడొస్తాయి. ఆల్ ది బెస్ట్. ఇది నా ప్యాషన్. జీవితం ఎవ్వరిని వదిలిపెట్టదు, అది అందరి సరదా తీరుస్తుంది. నాకున్న టెంపర్ వల్ల నా పెళ్ళాం సుధా నన్ను వదిలేసింది. అది తిరిగి వస్తుందో రాదో గ్యారంటీ లేదు. ఇప్పటి నుండి నా ప్యాషన్ ఇది కాదు, సమాజంలో ఉన్న కుళ్ళుని చెడుని క్లీన్ చేయటమే నా ప్యాషన్. అయినా సమర్థుడిని నేను వెళ్ళకపోతే అసమర్థులే పాలిస్తారు ఈ సమాజాన్ని. వినరే, ఇది గోపిగాడి నామ సంవత్సరం ఇప్పుడే మొదలైంది. గుర్తుపెట్టుకో, నాకంటే తోపెవ్వలేడు ఇక్కడ. నాకేదనిపిస్తే అది చేశా. ఎవ్వడి మాట వినలేదు, ప్రొడ్యూసర్ మాట అస్సలు వినలేదు. నా టార్గెట్ FBలో 1000 లైక్స్ అయితే యూట్యూబ్లో 1,00,000 వ్యూస్. ఐ ఎయిమ్ ఫర్ దాట్. అప్లోడ్ చేస్తే దిమ్మ తిరిగిపోవాలా. చల్ ఆజా.